ఇప్పుడు మనము 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయములో ఉన్న మన అబిగైల్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఆవిడ సామాన్య స్త్రీ, గృహిణి, హౌస్ వైఫ్. కానీ అతనెవరు? నాబాలు భర్త. నాబాలు అంటే ఎవరండి? మొరటువాడు, చాలా మొరటువాడు, మూర్ఖుడు, దుర్మార్గుడు. ఇన్ని రకాలైన మనిషిని ఆవిడ ఏం చేసింది? వివాహం చేసుకుంది. అయితే ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు అతను మొరటవాడని, మూర్ఖుడని, మందు తాగే అతనని చెప్పనేసి ఆమెకు తెలుసో తెలియదో మనకు తెలియదు. ఇప్పుడు చాలామంది కూడా మనము పెద్దవాళ్ళు వివాహం చేసేటప్పుడు ఏం చేస్తారంటే అన్ని వెనక ముందు అన్నీ చూస్తారు, అన్నీ చూసి అన్ని ఎంక్వైరీ చేసి మంచివాళ్ళు అని చెప్పి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మా బిడ్డలు అమెరికాలో ఉండాలి, లండన్లో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, చాలా గొప్పగా ఉంటుంది వేరే దేశంలో ఉంటే అని చెప్పని ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు? వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఎంత ఉందని చెప్పి ఆస్తి చూస్తారు, కానీ ఆ అబ్బాయి ఎలాంటోడు ఏంటని చూడరు. అలాగే ఏం కూడా అలా చేశారేమో తెలియదు మనకి, తల్లిదండ్రుల గురించి మనకి బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ఆవిడ అబిగైల్ అంటే అర్థం ఏంటంటే రూపసి, జ్ఞానవంతురాలు. అబిగైల్ అంటే అర్థం, ఆ మాటకు అర్థం, ఆమె పేరుకి అర్థం ఏంటంటే నా తండ్రి నన్ను చూసి సంతోషిస్తున్నాడు అని అర్థం అబిగైల్ అంటే. అలాగే నాబాలు అంటే అర్థం ఏంటంటే మూర్ఖుడు అని అర్థం. మరి ఎంత తండ్రి చూసి సంతోషించే వ్యక్తిని ఏమీ పనికిరాని వ్యక్తికి ఇచ్చి బలి చేశారంటే మరి వాళ్ళు లేని వాళ్ళన్నా అయి ఉండాలి, పేదరికం అన్నా అయి ఉండాలి. నాబాల్కి చాలా ఆస్తిపరుడు, 3,000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఒకవేళ ఆస్తిని చూసి చేశారో మనకైతే తెలియదు. ఆ విధంగా ఆమెకి వివాహం అయింది. కానీ ఆ అబిగైల్ వచ్చేసి వివాహం చేసుకున్నప్పుడు అతను మూర్ఖుడైన తర్వాత వెళ్ళినా తెలుస్తుంది కదా మనకి. ఈ రోజుల్లో చూడండి, వివాహం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక్క చిన్న గొడవ రాగానే, ఒక చిన్న ప్రాబ్లం రాగానే రిటర్న్ బ్యాక్ పుట్టింటికి. అవునా కదమ్మా? చాలామంది ఇళ్ళల్లో అలాగే జరుగుతున్నాయి. ఏమంటే చిన్న గొడవ రాగానే అవుతున్నారు, అడ్జస్ట్ అవ్వట్లేదు, వచ్చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. వచ్చేసి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయట్లేదు పిల్లలకి. అమ్మ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం అర్థం చేసుకోండి, మేము కూడా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళమే, మేము కూడా చాలా బాధపడిన వాళ్ళమే, అయినా సరే కొంచెం కాలం పుట్టిల్లు వేరుగా ఉంటుంది, అత్తిల్లు వేరుగా ఉంటుంది, కొంచెం సరి చేసుకోండి అని చెప్పనేసి తల్లిదండ్రులు చెప్పట్లేదు. ఏం చేస్తున్నారు? అమ్మటే పోలీస్ స్టేషన్కి వచ్చేస్తున్నారు. మా అమ్మాయిని సరిగ్గా చూడలేదండి, మా అమ్మాయిని సరిగ్గా చేయట్లేదండి అని చెప్పనేసి వచ్చేస్తున్నారు. వచ్చేసి కేసులు పెట్టేస్తున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే. కానీ ఈ అబిగైల్ అలా చేయలేదు. ఏం చేసింది? మొరటుడైనా సరే, త్రాగుబోతుడైనా సరే, మూర్ఖుడైనా సరే, ప్రతి ఒక్కరితో గొడవైనా సరే ఆవిడ అలాగే బరాయించింది, అలాగే సర్దుకుంది, అలాగే అడ్జస్ట్ అయిపోయింది. అలాంటి ఆమె కాపురం చేస్తుంది మన ఈయనతోటి, నాబాలుతోటి. అయితే అలా జరుగుతున్న సమయంలో నాబాల్కి ఏమైంది? అలా కర్మేల్ పర్వతం దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఆయనకి పొలం ఉండటం వల్ల, స్థలం ఉండటం వల్ల అక్కడ ఆ 3,000 గొర్రెలకి గొర్రెబొచ్చు కట్ చేసే సమయం వచ్చింది. అంటే అప్పుడు అదేమిటంటే ఆ గొర్రెబొచ్చు కట్ చేసే టైంలో ఒక పండగలా చేసుకుంటారు ఇజ్రాయెల్ ప్రాంతంలో. అక్కడ చేసుకుంటున్న సమయంలో దావీదు మహారాజు ఏం చేశారు? సౌలు తరుముతుంటే ఆయన వచ్చి 600 మంది యోధుల్ని, నమ్మకస్తులు తీసుకొచ్చుకొని పారిపోయి వచ్చి తలదాచుకున్నాడు అన్నమాట. 600 మందికి ప్రతిరోజు భోజనం పెట్టాలంటే, సర్దుకుని తినాలంటే చాలా కష్టం కదండి. అరణ్య ప్రాంతంలో చాలా కష్టం కదా. అలాగే వాళ్ళు ఆ విధంగా ఉంటుంటే ఈ నాబాలు ఉన్న ప్రాంతంలో ఇలా గొర్రెబొచ్చు కట్ చేస్తున్నారు, ఇలా జరుగుతుందంటే అప్పుడేంటి పండగ సీజన్ లాగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సరే 10 మంది మంచి వాళ్ళని చూసి పంపించారు. ఎవరు? నాబాల్ దగ్గరికి దావీదు మహారాజు ఒక 10 మందిని పంపించారు. పంపించి అతనికి శుభవచనం చెప్పమన్నాడు. శుభవచనాలు చెప్పి తండ్రి వంటి వాడు అని చెప్పేసి దావీదు మహారాజు నాబాలు అలాంటి దిక్కుమాలిన వాడు. అంటే చూడండి, బైబిల్ గ్రంథం మొత్తం మీద కూడా నాబాలు నీచంగా చూపించినంత ఇదిగా ఎవరిని చూపించలేదు. బైబిల్ గ్రంథంలో చూపించారు నాబాల్ గురించి, అంత భయంకరంగా నాబాల్ గురించి చెప్పారన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం అలా నాబాల్ ఆ విధంగా లేడు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? తగ్గింపు గుణం ఉంది ఆయన దగ్గర, చాలా మంచి గుణం, సంతోషం, దయాళత్వం ఉంది దావీదు దగ్గర. 10 మంది యోధుల్ని పంపించి ఇట్లా శుభవచనం చెప్పి, ఇట్లా మీ వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు రాత్రిపూట, అంటే చూడండి పర్వతాల ప్రాంతాలు ఏమవుతుందండి, అక్కడ
భయంకరంగా క్రూర మృగాలు వస్తాయి, భయంకరంగా దొంగలు దోచుకెళ్ళిపోతారు, అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 600 యోధులు అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి ఒక్క గొర్రెగా పోవడం కానీ, ఒక్కరికి కానీ ఒక క్రూర మృగం ఇదవడం కానీ ఏం జరగలేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కంచెలా కాపు కాశారు. అలా కాపు కాయటం వల్ల మీ గొర్రెల్ని మేము కాపు కాసాము, మీ వాళ్ళని మేము సంరక్షించాము, కాబట్టి మా వాళ్ళకి ఆహారాన్ని పంపించమని చెప్పనేసి కబురు చేశారు. కబురు చేస్తే నాబాలు ఏమన్నాడు, దావీదేవుడు యెషై కుమారుడు ఎవరు అని చెప్పి చాలా మూర్ఖంగా మాట్లాడాడు. సేవకుడు పారిపోయి వచ్చాడని చెప్పనేసి మాట్లాడాడు. అలా మాట్లాడటం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఉన్న 10 మంది పామరులు ఏం చేశారు, దావీదు గారికి చెప్పారు. చెప్తే దావీదు మహారాజుకి ఏమవుతుంది, కోపం వస్తుంది కదా. ఆయన కోపం వచ్చి ఏం చేశారంటే, ఆయన ఇంటిలో ఒక్క మగవాడు కూడా ఉంచొద్దు, మనం సంహరిద్దాం పదండి అని ఉన్న 600 మందిలో 400 మందిని ఖడ్గం తీసుకోమని చెప్పారు. ఖడ్గాలు తీసుకోమని చెప్పి అతను కూడా ఖడ్గం తీసుకొని 200 మందిని అక్కడ ఉంచి ఇలా 400 మంది బయలుదేరారు. ఈ విషయం తెలిసి సేవకుడు ఏం చేశాడంటే, నాబాల్ దగ్గర ఉన్న సేవకుడు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆమెను ఏం చేశాడంటే ఇమ్మీడియట్లీగా అది చెప్పాడు విషయం, అమ్మా ఇలా జరుగుతుంది, దావీదు మహారాజు ఇలా పంపిస్తే ఈ విధంగా మాట్లాడాడమ్మా నాబాలు, అతను మూర్ఖుడమ్మా, అతను ఎవరిని మాట్లాడినవాడమ్మా, మీరేం చేస్తారో ఆలోచించి చేయండి అమ్మా అని చెప్పనేసి చెప్తాడు సేవకుడు. చెప్పంగానే ఆవిడ ఏం చేస్తుంది, ఎమ్మటే తనకు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏంటో ప్రతి ఆహారాన్ని ఆవిడ ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తుంది. అన్నీ ఏర్పాటు చేసి ఏంటి, ఖర్జూర పాడలు, ద్రాక్షారసం తిత్తులు ప్లస్ రొట్టెలు అన్నీ A to Z కూడా మనకి 25వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది. మనకి 25 మొత్తం అన్నీ కూడా అన్ని సర్దుకొని ఆన్ చేస్తే మీరు ముందు బయలుదేరండి, నేను వెనకాల వస్తానంది. సరే ఆమె ముందు బయలుదేరింది. అలా ముందు బయలుదేరిపోయి వెనకాల వెళ్ళింది. వాళ్ళు మొత్తం 400 మంది వస్తున్నారు, ఆఫ్ చేశారు. దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీదకి వెళ్ళి పడిపోయింది. పడిపోయి ఎంత అభ్యర్థించిందంటే అంత అభ్యర్థించింది. ఆవిడ మీద నెపం వేసుకుంది, తప్పు ఆవిడ మీద వేసుకుని ఏం చేసింది ఆవిడ, అయ్యా మీ బట్టలు రావడం నేను చూడలేదు, తప్పు నాది, నన్ను క్షమించండి అని ఆవిడ చాలా 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 తగ్గించుకొని మాట్లాడింది ఆయన దగ్గర. ఇతనికి నాబాలుకి ఈ విషయం తెలియదయ్యా, అతనికి జ్ఞానవంతుడు కాదు కనుక అతని గురించి వదిలేసేయండి, దయచేసి క్షమించండి అయ్యా అని చెప్పి మాట్లాడేసి ఏం చేసిందంటే ఆవిడ తీసుకొచ్చి నేను కూడా ఆయనకి ఇచ్చింది, అప్పచెప్తే ఆయన ఎమ్మటి ఏం చేశాడు, తగ్గిపోయి ఏం చేశాడు ఆయన, ఎమ్మటి అన్నాడు, అమ్మా నేను పగ తీర్చుకోవడం కోసమని బయలుదేరాను అంటే ఏమైంది, దావీదు మహారాజు చాలా మంచోడు, సౌలు చంపడానికి బయలుదేరాడు కదా, అంత ఇదిగా తరుగుతుంటే సౌలుని చంపకుండా కోపం రాకుండా మరి ఎందుకని చెప్పనేసి నాబాల్ అనేసి చంపాలని చూశాడు. అతనికి భ్రష్టత్వం మనసు వచ్చేసింది, పగ వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇవన్నీ చేయడానికి ఆయన రెడీ అయిపోయాడు. కానీ ఈ అబిగైలు వచ్చి అభ్యర్థించేసరికి అతను, నా దేవుడు నా మీద నెపం మోయకుండా ఉండటానికి నువ్వు చేసిన సహాయం నాకు ఉపయోగపడిందమ్మా, నువ్వు చాలా మంచి పని చేస్తావు అని చెప్పనేసి ఆయన తగ్గించుకున్నాడు, కోపాన్ని తగ్గించుకుని ఎమ్మటే ఏం చేశాడు, నువ్వు నిన్ను క్షమించని మీరు బయలుదేరండి అని చెప్పాడు. ఆవిడ ఏం చేసింది, ఎమ్మటే బయలుదేరిపోయింది, క్షమించగానే బయలుదేరిన తర్వాత ఏం చేసింది ఆవిడ, తన భర్తకు చెప్పకుండా వచ్చాను కాబట్టి నా భర్తకి ఈ విషయం తెలియపరచాలన్న ఉద్దేశంతో బయలుదేరింది. చాలామంది గృహాల్లో చూడండి, లేడీస్ వచ్చి ఇంట్లో ఉండేప్పుడు మామూలుగా యజమానులకు చెప్పరు, సేవకులు యజమానులతో సన్నిహితంగా ఉండరు. ఎందుకని ఉండరంటే ఇళ్లలో ఉన్న యజమానురాలు చాలా మంచిగా ఉంటుంది, కష్ట సుఖాలు చూస్తుంది, వాళ్ళ మంచి చెడులు ఆలకిస్తుంది. ఆ విధంగా అబిగైలు అలా ఉండటం వల్ల ఆ సైనికుడు పరిగెత్తుకుంటూ రావడానికి పనివాతను బయలుదేరి రావడానికి అవకాశం వచ్చింది. అలా రావటం వల్ల ఏం జరిగిందంటే ఆవిడ ఎంతమంది బతికారు, నాబాల్తో పాటు మగవారు అందరిని సంహరిస్తానన్నాడు ఆయన. కానీ మగవాళ్ళను సంహరిస్తానని చెప్పిన ఆయన ఆగిపోయాడు. ఎన్ని కుటుంబాలు బాగుపడినాయండి, ఎన్ని కుటుంబాలు భర్త లేకుండా అయిపోయేవాళ్ళు, తండ్రి లేకుండా అయిపోయేవాళ్ళు, బిడ్డలు లేకుండా అయిపోయేవాళ్ళు కదా. అలాంటివన్నీ ఏం జరగకుండా ఆవిడ ఏం చేసింది, అబిగైలు కాపాడింది. ఆవిడ కాపాడబట్టి అక్కడ రక్తపాతం అవ్వకుండా, ఆ నేరము దావీదు మీద పడకుండా, అతని మనసు భ్రష్టత్వం నుంచి పక్క తొలగిపోవడానికి ప్రతిదానికి కూడా దేవుడు సహాయం చేశాడు ఆవిడ చేసిన దాని మూలంగా. అలాగే అబిగైలు ఏం చేసింది, భర్తకు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే సమయం లేదు.
భర్తకు తెలియపరిచి ఆ దావీదు దగ్గరికి వెళ్ళడానికి సమయం లేదు. అందుకని కాకపోతే ఇంటికి మనకి సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అలాగే ఇంటికి మన ఇంటికి యజమాని ఎవరు? భర్త తెలియకుండా ఏ పని చేయకూడదు కదా. కానీ మనం చాలామంది కూడా భర్త తెలియకుండా చాలా పనులు చేస్తాం, అవునా కదమ్మా? తెలియకుండా చీట్లు వేస్తాం, తెలియకుండా చీరలు కొంటాం, తెలియకుండా చాలా 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 చేస్తాం, అవునా కదా? అని భర్త తెలియాలని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఎమ్మటే నాబాల్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అతను ఏమన్నాడు, తాగేసి మత్తులో ఉన్నాడు ఆయన. ఆ మత్తులో ఉండటం మూలంగా ఆవిడ ఏం చేసింది, ఇప్పుడు సమయంలో చెప్పినా కూడా వ్యర్థమే అని చెప్పేసి సైలెంట్గా ఉండి తెల్లారిన తర్వాత ఆమెకి ఆ నాబాల్కి చెప్పింది, నువ్వు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరో తెలుసా? గొలియాతును సంహరించిన వ్యక్తి. గొలియాతు ఎవరో తెలుసా అని చెప్పి ఆవిడ మొత్తం దావీదు గురించి మొత్తం వివరించింది. సౌలుని చంపలేకపోవడానికి పరిగెత్తుకుని వచ్చి దాక్కోవడానికి ఎందుకు సౌలుని చంపకుండా ఉన్నాడో తెలుసా? ఆయన చంపలేక కాదు, అతను అభిషిక్తుడు, దేవుని చేత యెహోవా చేత అభిషేకం చేయించబడ్డ బిడ్డ. అందుకని అతను సంహరించకూడదని ఒకే ఒక ఉద్దేశంతో సౌలుని చంపకుండా అతను పారిపోయి దాక్కుంటున్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఏమని మాట్లాడావు? యెషై కుమారుడు ఎవడు, దావీదు ఎవడు అని చెప్పనేసి మాట్లాడావు అనేసి ఆడు మొత్తం విషయాలు చెప్పేసరికి అతనికి ఏమైంది, కంగారు వచ్చేసింది, నిలుక్కుపోయాడు అనమాట. ఆయన 10 రోజుల్లో ఏమైంది, మెత్తబడ్డాడు, దేవుడి చేత మెత్తబడ్డాడు, చనిపోయాడు. చనిపోయేసరికల్లా ఈ విషయం ఎవరు తెలిసింది? దావీదు తెలిసింది. దావీదు గారు ఏం చేశారు, కబురు చేశారు. తన భార్యగా చేసుకుంటానని చెప్పేసి కబురు చేస్తారు. కబురు చేస్తే అప్పుడు ఆవిడ ఏమంది, చాలామంది చూడండి, ఇప్పుడు చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, కొన్ని ప్రాబ్లం బాగా లేని వాళ్ళు ఉంటారు. ఆ లేని వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది అంటే ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, లేని అమ్మాయిని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, సంసారం బాగుంటుంది, బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో లేని అమ్మాయిని చేసుకుంటారు. కానీ వాళ్ళు వివాహమైన వారం రోజుల తర్వాత చూడండి, వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుందంటే, అసలు ఈ ఆస్తి అంతా నాదే, ఇదంతా నాదే, అసలు మీరెవరన్నట్టుగా చూస్తారు చాలామంది. 80% నేను చాలామందిని గమనించానమ్మా. అయితే ఈ అబిగైలు అలా చేయలేదు. ఏం చేసింది తెలుసా? నీ దాసులు కాళ్ళని కడుగుతానయ్యా, అలాంటి అవకాశం నాకు ఇయ్యి అని చెప్పి అడిగింది. ఇప్పుడు ఆయన అడిగాడు వివాహం చేసుకుంటానని, కానీ ఆవిడేమన్నది, చక్కగా వివాహం చేసుకోవడానికి ఓకే సిద్ధమై వెళ్ళిపోవాలి, నీ దాసులు కలగడానికి నాకు సహాయం చేయమని 20వ అధ్యాయంలో తెలియపరిచారు, అవునమ్మా? అయితే ఆవిడ ఎంత తగ్గించుకున్నట్టుగా, ఆవిడ ఎంత ఇదైనట్టుగా, అవునా కదా? చాలా 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 ఆవిడ తగ్గించుకుంది. చాలా తగ్గించుకొని ఆవిడ అసలు ఆమెను బట్టి చూస్తే బైబిల్ గ్రంథం మొత్తం మీద జ్ఞానవంతురాలు, రూపసి, చాలా చాలా ప్రార్థనాపరురాలు ఆవిడ. ఇన్ని రకాలైన విషయాలు ఆమెలో ఉన్నాయన్నమాట. అలా ఉండటం వల్ల ఏమైంది, తను చేసుకున్న భర్త మొరటోడైనా సరే ఏం చేసింది, బరాయించింది. తిరిగి పుట్టింటి రాలేదు, విడిచిపెట్టి వెళ్ళలేదు, అలాగే బరాయించి ఆయన అలాగే చూసుకొని ఆయనకి ఆ విషయం చెప్పడానికి కూడా వాపస్ వెళ్ళింది. ఎందుకంటే నా భర్త చెప్పకుండా వెళ్ళాను, సమయం లేదు కాబట్టి అని చెప్పి వెళ్ళింది. అలాగే సేవకుడు వచ్చి చెప్పాడు. సేవకుడు వచ్చి చెప్తే ఏం చేసింది, ఎమ్మటే సేవకుడు వచ్చి ఎందుకు చెప్పాడు, అదే ఈ నాబాల్ అంటే వాళ్ళు చెప్తారా, చెప్పిన వినడు కాబట్టి వినరు. కానీ ఏం చేశాడు, సేవకుడు వచ్చి ఆమెకి అబిగైలుకి చెప్పాడు. అబిగైలు ఏం చేసింది, ఎమ్మటే ప్రిపేర్ చేసేసింది రొట్టెల్ని, అడల్ని, ఖర్జూర పడల్ని, ద్రాక్ష తిత్తుల్ని, మాంసాన్ని, ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో ఆహారం మొత్తం కూడా తయారు చేసేసింది. తయారు చేసి ఆవిడ ఆవిడ ఉద్దేశం చూడండి. అప్పుడు ఆవిడ వెళ్ళటం వల్ల ఏం జరిగిందండి, దావీదు వాళ్ళు రావడం ఆగిపోయింది. కానీ ఎంతమంది జీవించారు, ఎంతమంది సంసారాలు నిలబడ్డాయి. ఒకసారి మనము లోతుకి వెళ్తే, ఈ విషయంలో లోతుకి వెళ్తే, ఆవిడ వెళ్ళి బతులాడుకుని పాదాల మీద పడి, దావీదు పాదాల మీద పడి రొక్కాల్సిన అవసరం ఏముంది? భర్త నాబాల్ ఎలాగో మంచోడు కాదు, మొరటోడు, ముండోడు, అటుండోడు, చనిపోతే నాకేంటి, ఈ ఆస్తి అంతా నాకే ఉంటుంది కదా అని చెప్పి అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు కదా. కానీ అతని మూలంగా సంసారంలో ఉన్న అక్కడ ఉన్న మగవాళ్ళు జెంట్స్ అందరూ కూడా చనిపోతారు, చంపేస్తాడు దావీదు. చంపేస్తే ఎంతమంది బిడ్డలు వెదరాలు అయిపోతారు, ఎంతమంది బిడ్డలకి తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు అయిపోతారు, అవునా కదమ్మా? ఆవిడ ఆ విధంగా ఆలోచించబట్టి ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పడి ఈ తప్పు నాది అని ఆవిడ మీద వేసుకుంది. అంత గొప్ప మనిషి కదా ఆవిడ. మరి మనం అలా చేస్తామా? మనలో ఎవరైనా సరే కొంతమంది మనుషులు అలా చేస్తారా? ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంట్లో ప్రాబ్లం వస్తే మనం చేయగలుగుతున్నామా?
క్షమిస్తున్నా, ఆడిపోతే మనకెందుకు, మనకు అనవసరం, మన ఇంట్లో విషయం మనం చూసుకుందాం, అంతే కదా. మన ఇంట్లో విషయం మనం చూసుకుంటాం, వేరే వాళ్ళు పోతే మనకెందుకు అనే టైప్లో మనం ఉంటాం. కానీ ఆవిడ ఏం చేసింది, జ్ఞాని ఆవిడ, చాలా జ్ఞాని ఆవిడ, వివేచన శక్తి ఉంది ఆవిడకి. ఇది నేను వెళ్ళకపోతే ఏం జరుగుతుందో ఊహించుకుంది, తెలుసుకుంది, ఎమ్మటే గబ రెడీ చేసుకుంది. చూడండి, 600 మందికి రొట్టెలంటే, ద్రాక్ష తిత్తులంటే, మాంసం తయారు చేయడం ఎంత మాట అండి, ఎంత కష్టం అండి, ఎంత తొందరగా తయారు చేసి ఉంటుంది ఆవిడ. అంత ఫాస్ట్గా తయారు చేసి ఆవిడ అది తీసుకెళ్ళి ఇచ్చి ఆయన క్షమాపణ అడిగి అసలు ఆ ఘోరం జరగకుండా ఆపింది. ఆ ఘోరం జరగకుండా ఆపటం వల్ల ఏం జరిగింది, అసలు ఆ నాబాల్ని దావీదు గారు చంపేసి ఉంటే ఆ మాట దావీదు గారు ఉండిపోయేది కదా. దావీదు గారిని చంపేసింది, నాబాల్ గారిని చంపేసింది దావీదు గారు అని చెప్పనేసి దావీదు గారి మీద ఉండిపోయేది కదా, అది ఆ ముక్కు ఉండిపోయేది కదా. కానీ ఆ మాట రాకుండా ఏం చేసింది అబిగైలు, ఆయన్ని ఆపింది. అలా ఆపటం వల్ల ఏమైంది, దావీదు గారి మీద పడాల్సిన నింద కూడా పడకుండా దేవుడు ఆఫ్ చేశాడు. చాలా మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే అసలు దాని ద్వారా ఆవిడ చేసే ప్రతి క్రియలో కూడా, ప్రతి దానిలో కూడా గొప్ప పరమార్థాలు ఉన్నాయి ఆవిడ చేసే దానిలో. అలాగే భర్త చేసిన తప్పు కూడా ఆమె ఏం చేసింది, తన మీద వేసుకుని నేరం మోపుకొని క్షమాపణ అడిగింది. అలాగే భర్తకు చెప్పకుండా వెళ్ళినందుకు ఏం చేసింది, మళ్ళీ వెళ్ళి చెప్పింది, నేను ఇలా వెళ్ళానయ్యా, ఇలా చేశానయ్యా, ఇలా ఇచ్చొచ్చానయ్యా అని చెప్పేసి చెప్పింది. అలాగే దావీదు కూడా ఏం చేసుకున్నాడు, వివాహం చేసుకుంటానంటే ఆవిడ ఏం చేసింది, మీ పనివారికి నీ సేవకులకు పాదాలు కడిగే భాగ్యం కలిగిచే ప్రభు అని దావీదు అని చెప్పి మహారాజా అని చెప్పేసి అడిగింది ఆవిడ. అవునా కదమ్మా. అలా అన్ని విషయాల్లో జ్ఞానంతో ఆవిడ చేయగలిగింది ప్రతి విషయం కూడా. అలా చేయబట్టే ఆవిడ ఏమైంది, దావీదు వంశంలో ఒక నెంబర్ అయ్యింది ఆవిడ. అవునా కదా. దావీదు విషయంలో ఒక నెంబర్ అయ్యిందంటే ఏంటి, ఎంత గొప్ప భాగ్యం అమ్మా. దావీదు వంశంలో ఒక నెంబర్ వచ్చిందంటే ఎలా అంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆవిడ ఉంది. మళ్ళీ ఆవిడ గురించి చెప్పబడింది ఒక అధ్యాయంలోనే, 1 సమూయేలు 25 అధ్యాయంలోనే ఆమె గురించి చెప్పబడింది. కానీ ఆవిడ పరిశుద్ధ గ్రంథాలకు ఎక్కిందా లేదా. మరి చాలామంది చాలా కార్యాలు చేశారు. కొంతమంది చూడండి, పేర్లు లేకుండా అతడు ఆమె అని కూడా కొన్ని వచ్చారు మనకు ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా పెట్టలేదు. కానీ ఈవిడ పేరు పెట్టారు, ఈవిడ పేరుని లిఖించారు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం అంటే మాటలు కాదు కదా. ఎంత గొప్ప వ్యక్తి అయితేనే లిఖిస్తారు కదా. మరి ఆవిడ ఆ విధంగా చేసింది అంటే మరి మనం ఏ విధంగా ఉంటున్నాం. మనం ఈ సాహసమైన స్త్రీ, ఒక హౌస్ వైఫ్, సాధారణ గృహిణి, ఒక సాధారణ గృహిణి ఆ విధంగా ఉంటుంది అంటే మనం చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నాం, చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నాం, చాలామంది కూడా మన గృహిణులుగా ఉన్నా కూడా మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఆ విధంగా ఆలోచించగలుగుతున్నామా, ఆవిడలాగా ఆలోచించగలుగుతున్నామా. కష్టాలు అంటే ఇంట్లో ఉన్న భర్తలు ఏం చేస్తున్నారు, భర్త వాళ్ళు పెట్టే ఇబ్బందులకి, చిన్న గొడవలకి, అత్తగారు మాట్లాడినా గొడవ పడినా వచ్చేస్తున్నాం, ఆడపడిచి గొడవ పడినా వచ్చేస్తున్నారు, భర్త కొంచెం గోపడినా వచ్చేస్తున్నారు. అసలు అడ్జస్ట్ అవుతున్నారండి చాలామంది, అడ్జస్ట్ కావట్లేదు, అస్సలు అడ్జస్ట్ కారు. నాకెంతకో మా అమ్మగారు కట్నం ఇచ్చారు, మా వాళ్ళు ఆస్తి ఇచ్చారు, నాకు చదువు ఉంది, నేను ఉద్యోగం చేస్తున్నా, ఇలా మాట్లాడాల్సిన అవసరం నాకేంటి అని చెప్పనేసి వచ్చేస్తున్నారు. మా స్టేషన్లో చూస్తున్నామండి, చాలా కేసులు చూస్తున్నాం. పెళ్ళి 3 నెలలు కూడా అవ్వట్లేదండి, 3 months కూడా అవ్వట్లేదు. 3 months కూడా అవ్వకుండా ఏమవుతున్నారు, స్టేషన్కి వచ్చేసి కేసులు పెడుతున్నారు. ఏంటమ్మా విషయం అంటే, అతని మాట తీరు బాగాలేదండి, మా అత్తగారు పొద్దున్నే లెగమంటున్నారండి. ఇవా కాజులు. మన నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారమ్మా, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటారా లేదా. వీళ్ళు 9 దాకా లేరంటే తలుపు కొట్టకూడదంట. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, తలుపు కొడుతున్నారండి, మా మామగారు తలుపు కొడుతున్నారు లెగమని అంటుంది. ఆయన మీద కేసు పెట్టింది, మా మామగారు నా కోసం తలుపు కొడుతున్నారని. అదే విడ్డూరం అది. అలా చేయొచ్చా మనం అసలు? మనం ఏ విధంగా ఉండాలి? మనం నిజ క్రైస్తవులు అయితే ఏ విధంగా ఉంటాం? మామూలు క్రైస్తవులు అంటే చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవులు కాదు, ఆదివారపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, ఈ క్రైస్తవులు కాదు మనకు కావాల్సింది, నిజ క్రైస్తవులు కావాలి. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకొని, దేవుని మాట తెలుసుకొని, దేవుని పద్ధతి ప్రకారం నడుచుకొని మాదిరిని మనలో చూపించినప్పుడు మన నిజ క్రైస్తవులు అవుతాం. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే తల వంచుకొని దేవుడి దగ్గర మొరపెట్టుకొని దాన్ని సాధించగల శక్తి మనకు వస్తుంది. అవునా కదమ్మా? మరి మనం అలా చేస్తున్నామా? మనం ఆ విధంగా ఉంటున్నామా?
లేదు, ప్రతిదీ సమస్యే. పక్కింటి వాళ్ళ దగ్గర గొడవే, బయట వాకులు ఉడిచి అది కొంచెం కుప్ప పెడితే అది గొడవ. మీ ఏపును తోసుకున్న వాళ్ళు ఆ లేపను తోసుకున్న ఒకళ్ళు, బట్టలు ఆరేసుకుంటే ఆ గోడ మీద ఉండి పడింది నీళ్లు పడిని, ఈ గోడ మీద నీళ్ళు పడిని ఒకళ్ళు, చెత్త ఇసిరేసారు మా వైపుని ఒకళ్ళు. ఏది మనలో అసలు మనలో ఇదేది, మన ఐక్యత ఏది, మనలో తగ్గించుకునే గుణం ఏది, మన విధేయత ఏది, మన లేదు కదా. మరి అబిగేలు చూడండి, ఇంతమందికి వంట చేసి ఇంతమంది చేసి ఆవిడ గాతాబాల మీద సేవకులతో పంపించి ఆవిడ వెనకాల వెళ్ళి సాగిలి పడిందంటే ఆవిడ ఎంత గొప్ప ఉత్తమురాలండి. అవునా కదమ్మా, ఉత్తమరాలు కదా, ఎంత గొప్ప ఉత్తమరాలు. ఇప్పుడు మనం ఉన్నాము, మన ఇళ్ళల్లో గొడవలు వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. వాడు ఇలా అన్నాడురా, వీడు ఇలా అన్నాడురా, ఈవిడ ఇలా అందరా, లేదు కుదరదు అని చెప్పి అంటాం, కానీ మనం తగ్గించట్లా. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళింది ఆవిడ, వెళ్ళినప్పుడు ఏం చేసింది? చెప్పింది, తగ్గించుకుంది, కాళ్ళమే పడింది, క్షమాపణ అడిగింది. అయ్యా ఈ నింద మీ మీదకి రాకూడదు ప్రభువా, దావీదు గారు మహారాజా అని చెప్పి ప్రాధేయపడింది ఆవిడ. అవునా కదా? కానీ మనం ఏం చేస్తాం? మన ఇళ్ళల్లో నేను కూడా నమ్మా, నేను సైతం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఎంకరేజ్ చేస్తాం, గొడవలకి ఎంకరేజ్ చేస్తాం. మాట పడం, కుదరదు, పెళ్ళికి రాం, ఫంక్షన్కి రాం, మీరే మేమే. చాలా అమ్మ, చాలా. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీలో మాదిరిని చూపించమని చెప్పారు. అవునా? వాళ్ళు మనతో మాట్లాడకపోయినా, మన దగ్గర వాళ్ళు వచ్చినా రాకపోయినా, వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళి మనం 5 నిమిషాలు కూర్చొని అదేదో చూసుకుని వచ్చేస్తే ఎలా ఉంటుంది? అరే మనం ఎన్ని మాట్లాడినా సరే ఆవిడ చక్కగా వచ్చేళ్ళింది అని చెప్పి ఆవిడ మార్పు వస్తుంది. అవునా కదా? కానీ మనకి ఎంత గర్వం అంటే, చాలామందికి అంటే మీరు కదమ్మా, చాలామందికి ఎంత గర్వం అంటే అంత గర్వంగా ప్రవర్తిస్తారు. కనీసం నేను చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్తే ఫ్యాన్ కింద కుర్చీ ఖాళీగా ఉంది, అలాగా నేను కూర్చోకపోతే లేదండి మా వాళ్ళు వస్తారని చెప్పి ఆపేస్తాను. లాస్ట్ వరకు కూడా కుర్చీ ఆపేసింది. అయిపోయే ముందు వచ్చారు ఎవరో తాలిగోళ్ళ కూర్చో, అప్పుడు దాకా కుర్చీ ఖాళీగానే ఉంది. అరే పెద్దావిడ కదా, కూర్చుంటుంది కదా అని కూడా జ్ఞానం లేదు ఆవిడకి. అలా ఉంటుందమ్మా, అలా ఉంటుందా? మన మనస్తత్వాలు అలా ఉంటాయా క్రైస్తవుల్లో? ఎంత తగ్గించుకొని ఉండాలి మనం, అవునా కదా? ఒక అమ్మాయి అయితే కాలేజీకి చదువుతుంది, ఆ పిల్ల యూనివర్సిటీ అయిపోయింది, బాగా తిరిగేస్తుంది ఫ్రెండ్స్ తోటి. అంటే నేను ఈ పులిపెట్టు మీద ఇలాంటి విషయాలు చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దు. మన నిజ క్రైస్తవులు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను దిశా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను, చాలా కేసులు చూస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా ఈ విషయాలు చెప్తున్నానండి, దయచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా. అయితే ఆ అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో చదివేసి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చి. వాళ్ళ అమ్మగారు వచ్చి, అమ్మ మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోటి మామూలుగా అందరూ చదువుతారు కదా, కో ఎడ్యుకేషన్ చదువుతారు కదా, చదువుతుంటే అలా ఫోటో దిగారమ్మా, ఫోటో పెట్టేసి ఏడిపిస్తున్నాడమ్మా, మీరు చెప్పండి అమ్మా, కొంచెం కేసు తీసుకొని ట్యాకప్ చేసి పిలిపించి మందలించి ఆ ఫొటోస్ డిలీట్ చేయండి అమ్మా అంది. మాకు తెలుసు అక్కడ ఏం జరిగిందో మాకు తెలుసు, కానీ తల్లికి చెప్పదు కదా ఆవిడ. కానీ తల్లి ముందు చెప్పి తల్లి బాధపడదు కదా, తల్లిని బయటకు వెళ్ళమని చెప్పి ఆ పాపను పిలిచి కూర్చోబెట్టి చెప్పమ్మా అంటే, అసలు విషయం చెప్పు తల్లి, అసలు ఏం జరిగిందంటే, అమ్మ అన్నీ అయిపోయినాయి, శారీరకంగా అన్నీ అయిపోయినాయి, తిరిగేసాం. ఇప్పుడు అతను లేదు మేడం, చాలా ఇదిగా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు, అందుకని వద్దనుకుంటున్నాను మేడం. అదా అమ్మ. ఇప్పుడు అన్నిలు అంటే వేరే విషయం. అన్నిలు ఏంటంటే వాళ్ళకి ఏం చేస్తారు, పూజలు చేసుకుంటారు, వచ్చేస్తారు, అయిపోతారు, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కానీ మనకి ప్రతి ఆదివారం దైవజనులు చెప్తున్నారు, మనకి సండే స్కూల్లో చెప్తున్నారు మనం ఏ విధంగా ఉండాలి, వాక్య ప్రకారంగా ఏ విధంగా జీవించాలి అని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇన్ని విషయాలు మనం చెప్పించుకొని మనం తెలుసుకొని కూడా మనము రాంగ్ రూట్లో వెళ్తే కరెక్టా అమ్మ? రాంగ్ రూట్లో వెళ్తే కరెక్టా? అది కరెక్టా? ఆ అమ్మాయి అలా చెప్తుంది అనమాట. మరి మీ అమ్మగారు చెప్పండి, లేదు మేడం ఇలా ఫోటోలు పెడతా అన్నాడు మాట్లాడిపోతే అని చెప్పంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలిచాను, మీ పాప ఇలా చేసింది, మీ పాప ఇలా మొత్తం అయిపోయింది తెలుసా, ఇప్పుడు కేసు పెట్టమంటున్నారు ఏంటి, అవి పెట్టామనుకో మీ పాప రేపు పెళ్ళి అవుతుందా అని చెప్పి ఆమెతో మాట్లాడేసరికి ఆవిడ కంగారు పడిపోయి, అమ్మ నాకు తెలియదమ్మ ఈ విషయాలు, మీ ఆడపిల్లలు చేసేది చాలా వరకు సగం మంది ఇదే చేస్తున్నారమ్మా, దయచేసి పిల్లల్ని అర్థం చేసుకోండి. మీరు ఇళ్లలో కూర్చొని సీరియల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, కిట్టి పార్టీలు చూసుకుంటా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ ఫోన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో ఫోన్ మాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎన్ని గంటలు పడుకుంటున్నారు,
అని చెప్పేసి అబ్జర్వ్ చేయండి అమ్మా. లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఆ పిల్లల గురించి? మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మీ పాపను తీసుకొని సండే పాటలు పాడద్దండి, బాగా పాడిద్దండి అంటే చర్చికి వచ్చినప్పుడు చక్కగా టైట్ జడేసుకొని ముసుగేసుకొని చర్చికి వస్తారు. బయటికి వెళ్ళంగానే ఏమవుతారు? స్లీవ్లెస్ జాకెట్లు, స్లీవ్లెస్ డ్రెస్సులు, అబ్బో అంత హంగు ఆర్భాటాలు. మనము ఎక్కడున్నా కూడా ఒకే రకంగా ఉండాలి. మనము మందిరంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే మన పద్ధతి ఒకటే రీతిగా ఉండాలి. అంతేగాని మనము ఇట్లా వచ్చి ఇలా కాలేజీకి వచ్చినప్పుడు ఇలా మందిరానికి వచ్చినప్పుడు ఇలా ఉండేసేసి మనం వేరే రకంగా ఉంటే ఏమనుకుంటారు చూసిన వాళ్ళు? ఈ అమ్మాయి ఆ అమ్మాయినా, ఆ అమ్మాయి ఈ అమ్మాయినా అనుకుంటారా లేదా? మళ్ళీ ఇంకొక అమ్మాయి ఏంటంటే, ఏండి అతనితో పాటు ఫోటో దిగాను, కేసు కట్టేసాడు అందరు. కేసు కట్టేసాము. కేసు కట్టేస్తే ఆ కేసు తీసేయాలి, లోక్ అదాలత్లో కేసులు క్లోజ్ చేస్తాం 3 నెలలకు ఒకసారి. కేసు క్లోజ్ చేయాలంటే 5 లక్షలు ఇవ్వనండి మేడం, 5 లక్షలు ఇస్తే కేసు క్లోజ్ చేయించుకుంటాను. బేరం ఆడుతున్నారు. అదమ్మా మన ఆడపిల్లలు చేసే పని అదా? మనం ఏదో పని చేసాము, మనం తప్పులు చేసాము, తప్పు చేసి మళ్ళీ ఆ కేసు పెట్టింది కాకుండా మళ్ళీ కేసు క్లోజ్ చేయాలంటే 5 లక్షలు ఇప్పించమంటుంది. అతనికి పాస్పోర్ట్ క్లోజ్ అయిపోద్ది. పాస్పోర్ట్ ఉండదు అతనికి కేసు ఉంటే. బయట దేశాలకు వెళ్ళడానికి కుదరదు అతనికి. ఉద్యోగం రాదు, ఎన్ఓసి రాదు. అందుకని అతను ఏం చేస్తాడు? ఇమీడియట్లుగా 5 లక్షలు ఏంటి 10 లక్షలు అంతా తల తాకట్టు పెట్టి తీసుకొచ్చేస్తాకి రెడీ అయిపోతున్నారు. ఇట్లా లేడీస్ మిస్యూజ్ చేసుకుంటున్నారు లాని. వాళ్ళు నిజంగా కష్టం ఉన్నోళ్ళు రావడం చాలా తక్కువ అండి. అసలు కష్టం ఉన్నోళ్ళు రావడం చాలా తక్కువ. ఎవరో ఒక 10% 20% వస్తున్నారు స్టేషన్కి. కట్నం వాళ్ళు రావట్లేదు పాపం, అలాగే మగ్గిపోతున్నారు. ఈ అబిగైలు ఏ విధంగా అయితే నాబాల్ దగ్గర అలా జీవించిందో అలాగే ఉండిపోతున్నారు చాలామంది. అసలైన వాళ్ళు బయట రావట్లేదు. అర్థమైందమ్మా? ఇంకొక వాళ్ళు అయితే ఫోన్ పెళ్ళి అయిపోయింది, వచ్చేసి ఏమంటుంది తెలుసా? 3 నెలలు అయింది, మా అత్తగారు రాస్తే మాకు రాసేయమని మేము విడిగా వెళ్ళిపోతాం. ఆవిడ మాత్రం పైసా కట్నం తేలేదు, కానీ మా అత్తగారు రాసిచ్చేయాలి. ఇదే మా అత్తగారు రాసిచ్చాలి. ఇప్పుడు ఆవిడ ఉంది అబిగైలు, మరి నా భర్తను చంపేసాడులే, మా పరివారాన్ని చంపేశారులే, 3,000 ఎకరాలు 3,000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి, బోడంత భూమి ఉంది, నేను ఉండొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు కదా. నేను ఉండొచ్చు కదా అనుకోవచ్చు కదా. ఆవిడ అలా అనుకోలేదు. ఆవిడ అలా అనుకోలేదు, అబిగైలు అలా అనుకోలేదు. నా భర్తను చంపేస్తే మొరటోడు, మొండోడు, తాగుమోతోడు, అతను చంపేస్తే నాకు అడ్డుపోతుంది అనుకోవచ్చు కదా. అనుకోవట్లేదు. అలా అనుకోకుండా ఏం చేస్తుంది ఆవిడ? ఆ భర్తని కాపాడటం కోసం, భర్త దగ్గర ఉన్న పరివారం కాపాడటం కోసం అబిగైలు ఏం చేసింది? దావీదు దగ్గరికి క్షమాపణ అడిగింది, కాళ్ళు పట్టుకుంది, అంత బతునడుకుంది, ఆయన పొగిడింది, దేవుని గురించి తెలియపరిచింది ఆవిడ. అలా చేయబట్టి ఆవిడేమైంది? అక్కడ ఏం జరగకుండా దేవుని కృపను బట్టి అతని మీద నింద రాకుండా, దావీదు మీద నింద రాకుండా అబిగైలు తీసుకుని రాగలిగింది. అవునా కదా? మరి మనమైతే ఎలా జీవిస్తున్నాం? పిల్లల్లో ఎలా జీవిస్తున్నాం? ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుందాం. మనం ఏ విధంగా ఉంటున్నాం? మన అత్తమామలతో ఎలా ఉంటున్నాం? తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాం? తోబుట్టువులతో ఎలా ఉంటున్నాం? మన సేవకులతో ఎలా ఉంటున్నాం? పనిచేసే వాళ్ళతో ఎలా ఉంటున్నాం? మన కింద పనిచేసే వాళ్ళతో ఎలా ఉంటున్నాం అని ఒకసారి రేట్ చేసుకుంటే, మన మనసుని 5 నిమిషాలు మీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి చూసుకుంటే మనలో తగ్గింపు ఉందా, యేసుక్రీస్తు వారి మాదిరి మనలో ఉందా అని మనం చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది మనలో ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ లేదని తెలుస్తుంది. నిజంగా ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ లేదమ్మా మనలో. మనకి ఎవరికొకరికి కోపం, ద్వేషం, అసూయ, క్రోధం అన్నీ ఉంటాయి మనకి. అవి లేకుండానే రమ్మన్నాడు దేవుడు, మందిరానికి రమ్మన్నాడు దేవుడు. అవునా కదా? మనం అవన్నీ మనసులో పగబెట్టేసుకొని అవన్నీ మన మనసులో ఉంచుకొని మనం మందిరానికి వస్తే మాత్రం, మందిరంలోకి వస్తే కరెక్టేనమ్మా? కరెక్టేనది? మందిరంలో మనం చేసే ప్రార్థన కరెక్టేనది? మనము బల్లారాపం తీసుకుంటున్నాం, యేసుక్రీస్తు వారి బల్లారాపం తీసుకుంటున్నాం. ఆయన ఏమన్నారు? ప్రతిదీ కూడా క్షమాపణ అడిగి సమాధానపడి బల్లలో చేయమన్నాడు ఆయన. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోపాలే, తాపాలే, పగలే, శత్రువులే. మనం వచ్చేసి ముసుగేసిన ప్రార్థన చేసి బల్లలో ఆరాధన చేసుకుంటున్నాం. అవునా? బల్ల తీసుకుంటున్నాం. కానీ అది కరెక్టా? మనది కాదు కదా. మనల్ని చూసి అన్యులు మారాలి.
మనం చూసి అన్ని సంతోషపడాలి. ఓ క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా. ఇప్పుడు చూడండి, అబిగైలుని చూసి ఏం చేశాడు మహారాజు, దావీదు మహారాజు ఒక మాట అన్నాడంటే కంపల్సరీ ఈ ఇంటిలో మగవారిని ఉంచను, అందరిని హతమారుస్తానని చెప్పి బయలుదేరాడు ఆయన. అవునా కదా? అలా బయలుదేరిన ఆయన ఎందుకు మాట మార్చుకున్నాడు, ఎందుకు తగ్గించుకున్నాడు? కేవలం అబిగైలు మాట్లాడిన మాట తీరును బట్టి, ఆమె యొక్క తగ్గింపును బట్టి, ఆవిడ యొక్క విధేయతను బట్టి, ఆవిడ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆవిడైనా మాట మార్చుకున్నాడు. దావీదు మహారాజు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఆహారం నాకేం అవసరం లేదు, మీ అందరిని చంపేస్తే మాకు అంతకంటే ఎక్కువ ఆహారం వస్తుంది, ఆ 3000 గొర్రెలు మాకే అవుతాయి అనుకోవచ్చు కదా ఆయన. కానీ ఆయన ఏం చేశాడు, దేవుడితో ఆయనతో మాట్లాడాడు. నువ్వు చేసే పని తప్పు కాబట్టి ఆవిడ వచ్చి ఇలా మాట్లాడుతుందని చెప్పి ఆయన తెలియపరిచాడు దేవుడు మనకు తెలియదు. ఓకేనా? మనం ఆ విధంగా ఉండగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఆలోచనమ్మా. నేను స్టేషన్స్లో చాలా చూస్తున్నాం, చిన్న పిల్లలు సైతం 8th క్లాస్ 9th క్లాస్ సైతం పిల్లలు చాలా భయంకరంగా ఉన్నారు. అసలు మన క్రైస్తవ బిడ్డలు ఏంటి, చర్చికి రావడం ఏంటి, మందిరాలకు రావడం ఏంటి, ప్రార్థన చేసుకోవడం ఏంటి, వాక్యం వినటం ఏంటి, ఇలా ఉండడం ఏంటి? కనీసం జ్ఞానం ఉంటుంది కదా, మనకి జ్ఞానం ఉంటుంది కదా, దేవుడి ఇచ్చిన జ్ఞానం ఉంటుంది కదా. లేదు, జెంట్స్ కూడా అంతే. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, వేరే వాళ్ళతో మాట్లాడటం, సిగరెట్లు తాగటం, రకరకాల ఇది. కానీ మనకు దేవుడు ఏం చెప్పాడమ్మా? మనకు దేవుడు ఏం చెప్పాడు? యేసేపు చూడండి, యేసేపు గారిని చూడండి, ఆయన ఏం చేశారు? ఆయనకి సమస్తము ఇచ్చారు. అవునా, ఇచ్చాడు లేదా? ఆడేం చేసింది? భార్య ఆయన మీద పడింది, నన్ను అనుభవించు అంది. కానీ ఆయన ఏం చేశాడు? ఎవరు లేకపోయినా పని వాళ్ళన్నా బయటకు పంపించినా కూడా నా దేవుడు చూస్తున్నాడు, నేను తప్పు చేస్తే నా దేవుడిని సాయంత్రం చెప్పుకోవాలని ఆయన పారిపోయాడు. జైలు వేసినా కూడా జైల్లో కూడా ఉండటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుడిని నమ్మాడు. మనం ఈ రోజు ప్రార్థన చేసుకొని ఈ రోజుకి వర్కౌట్ అవ్వలేదు, ఈ ప్రార్థన చేసుకుని పని అవ్వలేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సమయం కంపల్సరీ ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ నాబాలు మొత్తాడు దేవుడు 10 రోజులకి. అవునా కదా? అప్పటికి దావీదుకి తెలియదు అట్లా వచ్చింది. ఎలా అంటే తెలుసా, అనిపించింది ఆయనకి, నాబాల్ని మొత్తిన దేవుడు అంటే నేను చంపాలని బయలుదేరాను నాబాల్ని, కానీ నాబాల్ని దేవుడు మొత్తాడు. ఆయన నా మీద వచ్చిన కోపం, నన్ను అన్న మాటలుగా ఆయన చంపేశాడు. కానీ సౌలుని కూడా ఆయన చంపుతాడు అన్న నమ్మకం కుదిరింది దావీదుకి. అవునా కదా? దావీదుతో అలా మాట్లాడాడు దేవుడు. ఓ దేవా, నన్ను క్షమించు, నేను కోపంతో పగతో బయలుదేరాను, కానీ నువ్వు మొత్తావు 10 రోజుల్లోనే. కానీ నేనే చంపేస్తుంటే, ఆయన చంపేస్తుంటే ఏమేది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మటర్స్ తిరుగుతుంటే బయట కోపంతో కొట్టుకొని పొడి చేసుకుంటూ ఉంటారు. పొడి చేసుకున్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, సంవత్సరాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మనమైతే ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేస్తాం. దేవా, నన్ను ఇతను ఇలా మాట్లాడాడు, నన్ను ఇలా హింస పెడుతున్నాడు, ఇలా అనుమానిస్తున్నాడు, నింద పెడుతున్నాడు, కనుక మేము ప్రార్థన చేస్తున్నాం దేవా, నువ్వే సహాయం చేద్దావా అంటే అతనికే పనిష్మెంట్ ఇచ్చే రోజు దేవుడు ఇస్తాడు. అవునా కదా? హల్లెలూయా. నమ్ముతున్నారా లేదమ్మా? నేనైతే మాత్రం ఎన్నాళ్ళు ప్రాబ్లం వచ్చినా సరే కంపల్సరీ మోకరించి ప్రార్థన చేసుకుంటాం. మా స్టేషన్లో భార్యాభర్తల కేసులు వస్తాయి, కేసులు కట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటాను నేను. దేవా, వీళ్ళు కోపంతో వచ్చారు, గొడవతో వచ్చారు, వీళ్ళు విడిపోకూడదు దేవా అని చెప్పనేసి చిన్న ప్రార్థన మనసులో చేసుకుని ఎఫ్ఐఆర్ మీద సంతకం పెడతాను నేను. పెట్టేసి కేసు కట్టేస్తాం, మామూలే. కేసు కట్టడం, అరెస్టులు అయిన మామూలే. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే వదిలిపెట్టిన వాళ్ళని పిలుస్తాను, అబ్బాయిని పిలుస్తాను, మాట్లాడతాను, తర్వాత అమ్మాయిని పిలుస్తాను, మాట్లాడతాను, వీళ్ళిద్దరిలో ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ కాంప్రమైజ్ చేస్తాను. నేను ఒక్క కేసుకు కూడా కోర్టు ఎక్కలేదండి. నేను 100 కేసులు కట్టాను, ఒక్క కేసుకు కూడా నేను కోర్టుకి సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే వేరే ఉద్దేశం కాదమ్మా, వాడు ఓన్లీ కోపాల మీద తాపాల మీద వస్తారు. వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, తల్లిదండ్రులు చక్కగా చెప్పేవాళ్ళు లేక, కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పేవాళ్ళు లేక ఎక్కేస్తారు. నీకెందుకు ఆస్తి తీసుకుని వచ్చేస్తాడులే నీకెందుకు అని చెప్పేది. కొడుకుని కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, నువ్వు వెళ్ళమాకురా, ఎవరి కోసం వస్తుంది ఆవిడ అని చెప్పి వాళ్ళు ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేసి ఏం చేస్తారు, వేరు చేసేస్తారు. కానీ మనం అలా చేయొచ్చా? మనం ఎప్పుడైతే తగ్గి ఉండి ప్రార్థన చేసుకొని దేవుడు ఇచ్చే అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా. కనుక నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ
నీ ఎలా బరాయించిందో ఎవరు? అబిగైలు. ఏ విధంగా బరాయించింది? మొరటోడిని బరాయించింది. ఆయన మొరటోడు అంటే ఏ విధంగా అమ్మాయిని హింసించి ఉంటాడో అబిగైల్ని మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు వివరించి రాయలేదు, కానీ అతను త్రాగుబోతంట, ప్రతి ఒక్కరితో గొడవ పడేవాడంట. అలాంటి వాడిని ఆవిడ మహాతల్లి ఎలా బరాయించిందో, కానీ జ్ఞానవంతురాలు కాబట్టి, రూపసి కాబట్టి, మళ్ళీ ఆవిడ రూపసి, ఆ అందాన్ని చూసి ఆయన ఎన్ని రకాల నిందలేసి ఉంటాడో, ఎన్ని రకాల బాధలు పెట్టుంటాడు. ఇవన్నీ కూడా ఆవిడ బరాయించింది. మరి మనం ఆమెను చూసి మనం ఏం నేర్చుకోవాలి? మన ప్రతి ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన సంసారంలో మనం అడ్జస్ట్ అవ్వాలి, తగ్గించుకోవాలి, బరాయించాలి అనే బాధ మనలో ఉండాలి. ఓకేనమ్మా? అలాగే సేవకుడు వచ్చి చెప్పాడు, గబగబా వచ్చి ఈ నామాలు చెప్పచ్చుగా. సేవకుడు వచ్చి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? యజమానురాల మీద నమ్మకం, తన జ్ఞానంతో ఏ పనైనా చేస్తుంది, ఈ సమస్య పరిష్కరిస్తుందని చెప్పనేసి వచ్చి సేవకుడు చెప్పాడు. అప్పుడు ఏం చేసింది ఆవిడ? అమ్మటే తను చేయవలసిన పని గబగబా చేసుకొని తీసుకెళ్ళి దావీదు మహారాజు తీసుకెళ్ళింది. అవునా కదా? ఆవిడ జ్ఞానవంతురాలు కదా? ఆవిడ జ్ఞానంతో ఏం చేసింది? అనేక మంది ప్రాణాలు కాపాడింది. ఆవిడ దావీదు మంది నింద రాకుండా చేసింది. అలాగే మళ్ళీ వచ్చినాక ఏం చేసింది? నాబాల్ దగ్గరికి వెళ్ళి తన విషయం చెప్పింది. అసలు దావీదు మహారాజు అంటే ఎవరు? దావీదుకి అసలు నువ్వు ఎలా మాట్లాడావు? అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు దావీదు? నువ్వు యేషయ్య ఎవరు? పారిపోయి వచ్చావు నువ్వు అని అన్నావు. ఆయన ఎందుకు పారిపోయి వచ్చాడో తెలుసా అని చెప్పి వివరంగా ఆవిడ క్లియర్గా తెలియపరిచింది. తెలియపరచబట్టి ఏమైంది మనకి? ఆవిడ అలా చేయబట్టి ఏమైంది? మొత్తం కూడా ఆయన తెలుసుకుని దిక్కుపడుచుకున్నాడంట. 10 రోజుల్లో దేవుడు మొత్తాడు. అదైనా కూడా ఏం జరిగింది? దావీదు మహారాజు తెలుసుకొని ఆమె ఎందుకు వివాహం చేసుకోవాలనుకున్నాడమ్మా? ఆయనకు మహారాజులు చాలామంది వారిలో ఉంటారు, ఎవరైనా చేసుకోవచ్చు. అవునా కదా? మరి ఆ అబిగైల్ని చేసుకోవాలని దావీదుకి ఎందుకు ఆలోచన వచ్చిందంటారు? ఏమా అబిగైల్ని చేసుకునేందుకు దావీదుకి ఆలోచన వచ్చిందంటారు? అంటే ఆవిడకి ఉన్న జ్ఞానము, ఆవిడ తగ్గింపు, ఆవిడ యొక్క పద్ధతిని చూసి సంతోషపడ్డాడు దావీదు గారు. సంతోషపడే వచ్చి ఆమెను చేసుకోవడానికి కబురు చేశాడు. అప్పుడు కబురు చేసినప్పుడు ఆవిడ ఏం చేసింది? నీ దాసీల కాలు కడటానికి నాకు ఇవ్వయ్యా అని చెప్పి అడిగింది. అవునా కదా? మరి ఆయన అడుగుతుంటే దాసీలు కాలు కడటం ఏంటి ఆవిడ? అంటే అక్కడ కూడా తగ్గింపే ఆవిడ. అన్ని తగ్గించుకోబట్టి, అంత ధైర్యంగా వదులుకోబట్టి, సమస్యలు పరిష్కరించబట్టి ఆవిడ పవిత్ర గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖింపబడింది. అలాగే దావీదు వంశంలో ఆవిడ నిలబడగలిగింది. యేసుక్రీస్తు వంశావళిలో ఆవిడ ఉండగలిగింది. మరి మనం ఎలా ఉందాం? ఒక్కసారి మనం పునః పరిశీలించుకుందామా? మరి మనం ఎలా ఉందాం? మనం ఇక్కడ ఉంటున్నాం, వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అవునా? ఇంకా చేస్తున్నారమ్మా? ఎవరన్నా బయటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారమ్మా? మేము ఏదో గొప్పగా చెప్పట్లేదు. మేము ఉదయం అనగా డ్యూటీకి వెళ్ళాము, 6ంటికి వచ్చాము, గబగబా స్నానం చేసి 6:45 బయలుదేరాము. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం, లేకపోతే ఇంకా ముందే వచ్చాము చూసి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేసరికల్లా 12 కరెక్ట్గా 12 1 గంట అవుతుంది. మళ్ళీ ఉదయం లేసి మళ్ళీ డ్యూటీ పరిగెత్తాలి. మాకు జీతం వస్తుంది కదా, మాకు దగ్గర 1,25,000 జీతం వస్తుంది. ఇంట్లో కూర్చోవచ్చు కదా మేము? నా పని నేను చేస్తున్నాను, నా చర్చికి నేను వెళ్తా, ఆదివారం పట్టాను, కూర్చోవచ్చు కదా మేము? ఎందుకు పరిగెడుతున్నాం? దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త అందించమని చెప్పాడు. మనం కనీసం కొంతమందికైనా మనం సువార్త అందించాలి, మన బాధ్యత. ఈ స్టేజ్ ఎక్కి చెప్తేనే సువార్త కాదమ్మా. ఈ స్టేజ్ ఎక్కి చెప్తేనే సువార్త కాదు. మీ పక్కింటి వాళ్ళకి, మీ చుట్టాలకి, మీ కుటుంబ సభ్యులకి, మీరు పనిచేసే చోట, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీరు కంపల్సరీ ఒకరికి సువార్త చెప్పాలి. అర్థమైందమ్మా? దేవుడు మనకి ఏం సహాయం చేశాడు, దేవుడు మనకి ఏ విధంగా మనకి హెల్ప్ చేశాడు, ఏ విధంగా మనం బయటకు వచ్చాము, ఇప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉంటున్నాం అని చెప్పేసి మనము చెప్పాలి. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం బాగున్న దగ్గరికి వెళ్తామండి, అనారోగ్యంగా ఉన్నారు, మనం వెళ్ళి చిన్న ప్రార్థన చేసామా, నాకు ఈ ఫలానా రోజు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఫలానా ఆవిడ నాకు ప్రార్థన చేస్తే నాకు తగ్గింది, నమ్మాను, విశ్వసించాను, అప్పుడు నేను బాప్తిజం తీసుకున్నానమ్మా, నేను రక్షణ పొందాను, అప్పటి నుంచి దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు, సహాయం చేస్తున్నాడు, నువ్వు కూడా ప్రార్థన చేసుకోమా, చిన్న ప్రార్థన చేసి వెళ్తానని ఆవిడ నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మన తప్పు లేకుండా మన సాక్ష్యం వాళ్ళకి చెప్పేసి మనం ప్రార్థన చేసి వస్తే అప్పుడేమవుతుంది? దేవుడు ఒక విత్తనం వేస్తాడు. ఆ విత్తనం ఎన్ని రోజులు మొలుస్తుంది? కొన్ని విత్తనాలు 3 రోజులకే మొలుస్తాయి, కొన్ని విత్తనాలు 10 రోజులకు మొలుస్తాయి, కొన్ని విత్తనాలు సంవత్సరానికి మొలుస్తాయి. అవునా కదా? చెప్పలేము. ఆ దేవుని చెప్తాం, మన పని మనం చేయాలి.
ఓకేనా? కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు సువార్త చెప్పాలి. మందిరానికి వచ్చేసి సువార్త వినేసి అయ్యగారికి నమస్కారం పెట్టేసి క్లాప్స్ కొట్టేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్కళ్ళని మళ్ళీ మీరు ఒక 2-3 తీసుకుని మందిరానికి తీసుకురావాలి. దేవుణ్ణి పరిచయం చేయాలి మనం. ఇప్పుడు చూడండి, మన ఇళ్ళల్లో బాగా లేని వాళ్ళు ఉంటే, చుట్టాలు ఉంటే వాళ్ళ గురించి మనం చెప్పం. అసలు వాళ్ళంతా చూడం. అవునా కదా? ఎవరు నాకు పిలిచినా కూడా ఏంటోలే మామూలు కాదన్నట్టుగా వెళ్ళిపోతాం. అదే మన తాలూకా వాళ్ళు గెజెటెడ్ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? చాలా దూరపు చుట్టమైనా సరే, బీరకాయ పీస్ అయినా సరే, అది మావాడే, మా చుట్టే, మా బాబాయ్ అవుతారు, మా పిండి అవుతారు, మా తమ్ముడు అవుతాడు, మా అన్నయ్య అవుతాడు అని పరిచయం చేస్తాం లేదా? చెప్పుకుంటాం లేదా? ఎందుకు చెప్పుకుంటాం? వాళ్ళు గొప్పతనంగా ఉన్నారు కాబట్టి చెప్పుకుంటాం. కానీ మనం అలా ఉండకూడదు. మన అంతకన్నా గొప్పడు ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మరి పరిచయం చేస్తారు అందరికీ, దేవుని పరిచయం చేస్తారు అందరికీ. నిజమేనా? ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి చోటకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలమ్మా. వేళలో ఉన్న పని అమ్మాయికి అనేది. ఎందుకంటే మనం రక్షింపబడ్డాం, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. పరలోక రాజ్యం గురించి వాళ్ళకి తెలియదు. అర్థమైందమ్మా? పరలోక రాజ్యం గురించి వాళ్ళకి తెలియదు. చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలియదు వాళ్ళకి. మనకు తెలుసు, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు. ఇప్పటికిప్పుడు రెండో రాకడ, దేవుడు రాకడ వస్తే సంఘం ఎత్తబడితే మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు మనకు తెలియపరచాలి. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఏం చేస్తాడు? మనం జబ్బుతో వెళ్తాము, ఈ టాబ్లెట్ వేసుకోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి, ఈ టైంకి వేసుకోండి అని చెప్తాడు. అవునా కదా? ఆ టైంలో మనం పర్ఫెక్ట్గా అలారం పెట్టి మరీ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? అమ్మో హెల్త్ పాడైపోయింది, మన ఆరోగ్యం బాగుండాలని వేసుకుంటాం. అవునా కదా? అలాగే మనకు ఎందుకు లేదు? మనకు బాధ్యత ఎందుకు లేదు? యేసుక్రీస్తు వారు అక్కడ వస్తున్నప్పుడు, మన సంఘం ఎత్తబడే సమయం వస్తున్నప్పుడు మనం ఎత్తబడతాం కదా. మరి కట్టిన వాళ్ళందరూ నాశనం అయిపోతారు కదా, నశించిపోతారు కదా. మరి వాళ్ళకి మనం సువార్త ప్రకటించాలి కదా. మనకు బాధ్యత ఉందా లేదా? ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందా లేదా? ఏమా కోపం వస్తుందా? నేను చెప్పేది ఏంటంటే, మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీరు 2-3 పరిచయం చేసుకొని వాళ్ళని బలపరిచి మందిరాన్ని తీసుకొచ్చి దేవుని పరిచయం చేయాలి. అర్థమైందమ్మా? మనం సింగిల్గా వస్తున్నాం, కొన్ని సంవత్సరాల తర్వాత సింగిల్గానే రావడం కాదు. అనేక మంది బిడ్డల్ని మనం మందిరాన్ని తీసుకురావాలి, దేవుని పరిచయం చేయాలి, వాళ్ళని రక్షణలో తీసుకురావాలి. అప్పుడు దేవుడు అంట పైన ఆయన ఆత్మ గెంతుతుందంట, సంతోషపడుతుందంట. మరి మనం ఈరోజు ఎవరిని పరిచయం చేస్తున్నాం? చిన్న ప్రార్థన మనం చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధులైన ప్రాంగల తండ్రి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, చెప్పబడిన వాక్యంలో ప్రభా అబిగైలు గురించి ప్రభా మేము తెలియపరచుకున్నాం ప్రభా. తండ్రి, ఆ బిడ్డ ప్రభా ఎంతో ప్రభా తగ్గింపు నాయనా తండ్రికి, మంచి జ్ఞానినైనా తండ్రి, వివేచన శక్తి గల బిడ్డ ప్రభా. తండ్రి, ఎంత మరటోడైనా సరే ప్రభా, ఎంత భయంకరమైన త్రాగుబోతైనా సరే ప్రభా, తను బరాయించి ప్రభా, తను ప్రభా భర్త దగ్గర నిలబడి ఉంది ప్రభా. తండ్రి అయ్యా, మేమైతే ఏ విధంగా ఉంటున్నామో నాయనా తండ్రి, మేమేమైతే ప్రభా తండ్రి ఎన్ని రకాలుగా ప్రభా తండ్రి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ప్రభా తండ్రి, చేసి ప్రభా తండ్రి బయటకు వచ్చేస్తున్నామేమో ప్రభా తండ్రి. ఈ బిడ్డ అబిగైల్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డను చూసి ప్రభా తండ్రి, అబిగైల్ని చూసి ప్రభా మేము నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీకు వందనాలు ప్రభా. సందర్భానుసారంగా ప్రభా ఏ విధంగా మేము కష్టాలను తెరవపడాలి, బయటపడాలి, అనేక మందిని రక్షించాలి, వాళ్ళ ప్రాణహాని నుంచి ఆ బిడ్డ ఏ విధంగా రక్షించిందో ప్రభా, అలాగే ప్రభా ఈ లోకంలో ఉన్నవారిని ప్రభా తండ్రి నాయనా ఈ లోకంలో పడి కొట్టుకుపోకుండా ప్రభా తండ్రి అయ్యా వారు రక్షించగల స్థితిని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వేదికను అనుకరించిన అధికారులతో మీరు ఉండండి ప్రభా తండ్రి. అలాగే తండ్రి, మందిర రక్షకుడు నేను ప్రభా తండ్రి, ఈ మందిరానికి ప్రభా తండ్రి వచ్చిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా, రూపస్ నేను ప్రభా తండ్రి, బ్రదర్ని ప్రభా, మరి మిస్సెస్ గారిని ప్రభా, కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ఈ మందిరాన్ని అంచెలంచెలు సహాయం చేయమని. అనేక మంది బిడ్డలు ప్రభా ఈ ప్రాంతానికి వచ్చి, ఈ మందిరానికి వచ్చి ప్రభా తండ్రి ఆయన రక్షణ పొంది ప్రభా తండ్రి మీ తట్టు తిరిగి స్థిరపడలాగిన సహాయం చేయమని, బిడ్డను దీవించమని, మందిరం చుట్టూ రక్షించి కంచి వేసి కాపాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. రూత్ గారు, ఎలియాస్ శివకుమార్ గారు మనం ఇవ్వబడినటువంటి అంశం మీద వారు చక్కగా
అందరికీ అర్థమయ్యే రీతిలో మామూలుగా ప్రసంగం చేసుకుంటాం కాదు కానీ సమాజంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా చెప్పి మనందరినీ కూడా మంచి స్థితిలో నడిపించారు. ముగింపు కూడా మరి చక్కగా చెప్పారు వారు. సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే కాలేజీ స్టూడెంట్స్ విషయం కానివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ సహనం కోల్పోయి ఉండటం, తప్పుదారులకు వెళ్ళిపోవడం, అనేకమైన కేసులు చూస్తున్నాను. వీడప్పుడు కూడా నాకు ఇప్పుడు మేము ఫోన్ మాట్లాడుకున్నప్పుడు వీడప్పుడు కూడా ఈ విషయాలు చర్చిస్తూ ఉంటారు. సొసైటీ ఎలా అయిపోతుంది, చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎలా పాడైపోతున్నారు, పెళ్ళైన వాళ్ళు ఏమాత్రం సహనం లేకుండా ఉంటున్నారు. ఇవన్నీ నేర్చుకోవాలని ఒక వార్నింగ్స్ ఇస్తూ నేను ముందుకు సాగుతున్నాను అన్నయ్య అని చెప్తూ ఉండేవాడు. ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉన్నారు కదా, మనం చెప్పారు. మనకు వస్తున్న జీతం కూడా చెప్పారు. అంత జీతం తీసుకుంటూ కూడా ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఏంటి అంటే ఏదో మేలు చేయాలి, సమాజానికి ఏదో మేలు చేయాలి కదా. ఖచ్చితంగా మరి శివకుమార్ గారికి ఒకసారి మనం వందనాలు తెలియజేద్దాం చప్పట్లతో. వాణి గారిని మరి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు మొదటిగా రూపస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రోజు ఒక టాపిక్ మీద రూపస్ గారు దాన్ని ఆ టైటిల్ పెట్టినప్పుడే నేను చెప్తూ ఉంటాను ఆ టైటిల్ ఏంటా అని. కానీ వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటండి? స్త్రీ సాహసం. రూపస్ గారు నన్నే పెట్టేశారు ఇక్కడ రోల్ మోడల్ లాగా. అంటే స్త్రీకి సామాన్యంగా ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ లేరు, కొద్దిమంది ఉంటారేమో, కానీ ఎవరైనా ఉన్నారమ్మా? అందరం గృహిణులైనా ఉన్నారు, రత్నాలు ఉన్నారు. అయితే సామాన్యంగా ఏంటంటే స్త్రీకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, అవునా కాదండి? అంటే ఒప్పుకోవద్దా మనం? మగవాళ్ళు ఒప్పుకోవాలి. ఉంటాయా ఉండవా? వాళ్ళు ఎంప్లాయీగా వాళ్ళు వెళ్ళి సంపాదించుకొస్తా, వ్యాపారంలోనో ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పోషించాలన్న బాధ్యత మగవాళ్ళకి ఉంది, ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. మనం కోరుకునే కోరికలు అయితే ఎక్కువ ఉంటాయి, కానీ మనం ఎవరికైనా ఇచ్చేవి మాత్రం చాలా తక్కువగా చేస్తుంటాం. అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి మన ఫ్యామిలీకి చేసేది మన ఖాతాలోకి రాదు కాబట్టి మన ఇరుగు పొరుగుకో, మన చుట్టాలకో, మన ఫ్రెండ్స్కో, వాళ్ళకే కాకుండా ఈ సమాజంలో ఉండే ఎవరికైనా సరే, అది తెలిసిన వాళ్ళవని తెలియని వాళ్ళవని మరి ఎందుకో నా దృష్టికే వస్తూ ఉంటాయి. కొన్ని నా దగ్గరికే కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. అది ఎందుకు రప్పించబడుతుంది అనుకుంటే ఆ ప్రభు ఇచ్చిన అవకాశం అనుకుందాం, అవునా? తెలుసుకున్న నాలెడ్జ్ని పెట్టి ఒక మాట సాయము, ఒక చేతి సాయము చేద్దామనే తపన ఉంటూ ఉంటుంది. అది మనలో ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, ఎవ్వరికీ లేకుండా ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన మనసు చేసే దీంట్లో పడిపోతున్నాం, మాయల్లో. స్వార్థం కోసం మనము మన కుటుంబం కోసమే ఆలోచిస్తున్నాం. ఆ కనపడేది కూడా ఏది మనం హెల్ప్ చేయాలని అనుకోవట్లేదు. అది మనలో ఉన్నదాన్ని ఆ సందర్భం మనల్ని ప్రేరేంప చెయ్యాలి. ఎంతో పాఠం అయిపోతుంది. కానీ ఎంతవరకు మనం చేయగలుగుతున్నామని ప్రతి నిత్యము కూడా పడుకునేటప్పుడు, మీరు ప్రేయర్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా మాటల రూపంలో కానీ చేతల రూపంలో కానీ అని ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఎవరికైనా హెల్ప్ చేశానా లేదా అనేది కూడా చూసుకోవాలి. అది ఒక జంతువు కావనివ్వండి, పక్షి కావనివ్వండి, మనిషి కావనివ్వండి, ఈ తోటి వ్యక్తులు కావనివ్వండి, ఖచ్చితంగా ఇది ఉండాలి అని నేను అనుకుంటాను. అందుకే నేను ఒక 6 నెలలు ఇబ్బంది పడినా మానసికంగా, శారీరకంగానే, మానసికంగా నేను ఎక్కువ ఇబ్బంది పడలేదు. కానీ ఉంటుంది. 48 ఏళ్ళు కలిసి అన్యోన్యంగా జీవించిన మేము, అంటే ఇప్పటిలాగా కొట్టుకోవటాలు, చిన్న చిన్నటికి అలగటాలు కొట్టుకోవటాలు లేవు. ఆయనకి నేను, నాకు ఆయన సహకరిస్తూ ముందుకెళ్ళాం. దానివల్ల నేను ఎప్పుడు చెప్పేదాన్ని, సార్ చెప్పినట్టు అంత మంచిగా చెప్తున్నారు అంటే
ఏ లంచాలు తీసుకోమనో, నాకు లగ్జరీగా కావాలనో ఎప్పుడు కోరికలు కోరలేదు. అందుకని మీరు లంచాలు తీసుకోవని అవకాశం నేను ఇవ్వలేదు. నవ్వుతూ ఉంటా, మీకు ఆ మంచి పేరు రావడానికి నేను కూడా ఉన్నా వెనకమాల అన్నట్టుగా గర్వంగా కొంత. ఎందుకంటే ఆ నిజాయితీ అనేది అది చూస్తారు కొన్ని సందర్భాల్లో, ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు. కొందరు డబ్బు మాత్రమే చూస్తారు, హోదా మాత్రమే చూస్తారు. అవి కాదు మనకు కావాల్సింది. ప్రభువు చూసేది ఏంటండి? మనం వెళ్ళినాక పరలోకానికి ఎప్పుడైనా వెళ్ళాలి కదా, వెళ్ళాలా వద్దా? ఏ రోజైనా రెడీ. నేనైతే ఉంటే సరిగ్గా ఉంచు, అనారోగ్యం వచ్చింది అనుకోండి, అక్కడ కూడా సాహసమే చేస్తాను. సార్ చెప్పినట్టు, టైటిల్ పెట్టినట్టు ఏమంటానంటే, ఉంటే సరిగ్గా భూమి మీద ఉంచయ్యా, అంటే ఆరోగ్యంగా తిరగలిగేటట్టు, నలుగురికి హెల్ప్ చేసేట్టుగా చెయ్యి. ఆ గుణాలు ఇచ్చావు కదా, దానికి తోడు పరిస్థితులను కూడా కల్పించు. లేదా రాత్రికి రాత్రి తీసుకెళ్ళు, నాకేం బాధలేదు, నేను రెడీగా ఉన్నానంటాను. ఇంతే అంట. దీనికి కూడా సాహసం కావాలి కదండి. వాళ్ళని నిలబెట్టి అడిగేటంత సాహసం కూడా చేయగలుగుతున్నాయి జన్మకి. ఎందుకంటే అనారోగ్యాలు చాలా ఇచ్చాడు మొదటి నుంచి, 20 ఏళ్ల వయసు నుంచే. కానీ 20 ఏళ్ల దాన్ని 60 ఏళ్ళు దాకా లాక్కొచ్చాను అంటే 65వ సంవత్సరం అండి ఇప్పుడు. నాకు 60 కూడా కాదు, మర్చిపోయాను, పొరపాటును ఊత పదంగా అనేస్తున్నాను, దాటాను. అయితే అన్ని సంవత్సరాలు నేను ధైర్యమే కారణం అండి. వెనక మంచి పని చేసేటప్పుడు ప్రభు ఆ పరిస్థితులు కల్పిస్తాడు అని అన్నాను. నేను వచ్చి చూస్తున్నాను, ఈ చర్చిని ఇంత చక్కగా అలంకరించారు. ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తా, కొంతమంది కుర్చీలు వేయచ్చు, తుడవచ్చు, కింద సేవ చేద్దాం అనుకోవచ్చు. ఈ అందమైన ఈ హాల్ని చక్కగా నీట్గా ఉంచుదామని హెల్ప్ చేసి ఉండొచ్చు. వీటన్నిటినీ అలంకరించడానికి కొందరు పిల్లలు తెచ్చి ఆ ఐడియాతో చేసి ఉండొచ్చు. ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ఉన్న టాలెంటే బయటకు వస్తుందండి. అంటే మనలో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, వాటిని బయటికి తెచ్చుకోగలిగిన అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. నేను అట్లా అందిపుచ్చుకుంటాను. నేను చేస్తానని ముందు చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఉంటారు చూడండి, ఆ టైప్లో నేను చెయ్యొస్తాను అనమాట. నేను వస్తాను సార్ మీ స్కూల్కి, నేను వస్తాను సార్ మీ కాలేజీకి అంటూ ఉంటా. దాదాపు ఈ 4-5 సంవత్సరాల్లో ఈ ఏరియా మొత్తం పిల్లలందరూ కూడా చాలా పాడైపోయారు. కాలేజీ పిల్లలంతా ఏం పని లేదు. కరోనా టైంలో సరిగ్గా క్లాసులు జరగలేదు. వాళ్ళకి ఎప్పుడు 24 గంటలు ఫోనుల్లో చూడకూడని చూస్తూ, ఆడకూడని ఆడుతూ, తాగకూడని తాగుతూ రకరకాలుగా పాడైపోయారు. చదువులు లేవు, మంచి ప్రవర్తన లేదు, తల్లిదండ్రులు చెప్తే వింటలేదు, వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు. ఎక్కువసేపు ఫోన్ చూసినా మనమైనా అంతే, మనం కూడా అదే పద్ధతికి వచ్చేసాం. ఇదివరకు టీవీ సీరియల్స్ చూడొద్దమ్మా, ఆడవిల్లలను చూపిస్తున్నారనేదాన్ని. ఇప్పుడు అది లేదు. ఫోన్ ఫోన్ ఫోన్, రీల్స్ చూడటం. రీల్స్ ఎందుకు పెడతారండి? సినిమాలు ఎందుకు తీస్తారు? మనం చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందుకని తీస్తారు. పిచ్చి జోకులు, తల్లిదండ్రుల మీద జోకులే, హస్బెండ్ మీద జోకులే. మనం అట్లా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం పెద్దవాళ్ళందరూ భర్తని గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం. ఆ తరం వరకు భుజం తట్టుకుందాం. కానీ ఆ తర్వాత తరం ఇవన్నీ చూసి నిజంగా నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. అది బాధేస్తుంది. అంటే ఆడవాళ్ళల్లో ఇక్కడ ఎక్కువ మంది ఆడవాళ్ళమే ఉన్నాం కాబట్టి, నేను మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆడవాళ్ళని కోప్పడుతూ ఉంటా. ఆడవాళ్ళలో ఆడతనం తగ్గిపోతే ఎట్లాగమ్మా అంట. అంటే ఆ ధైర్యం ఉండొచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, కానీ ఆ ఫ్యామిలీని సమర్థవంతంగా తీసుకురావడానికి మెయిన్ స్త్రీనే కారణమండి. ఆ కుటుంబంలో ఎవరైతే ఒద్దిగ్గా ఆ ఫ్యామిలీని లాక్కొస్తూ ఉంటారో, సహనంతో ఉంటారో, అవేర్నెస్తో ఉంటారో, ప్రతి విషయం పట్ల అంటే ఎరుకతో అది ఎందుకు ఉంది ఆ సమస్య, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుందామని కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్తారో, ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా ప్రశాంత నిలయంగా ఉంటుంది. మెయిన్ కారణం స్త్రీయే అక్కడ. నేను అన్ని సంవత్సరాలు ఆయన ధైర్యంగా ఉన్నారంటే నేను కూడా ధైర్యంగా ఉన్నాను. ధైర్యం చెప్పాను ఆయనకి, ఏం పర్వాలేదు అని. అది వచ్చింది చనిపోవటానికే అనేది తెలుసు. ఆ జబ్బు అనేది ఒకటి వస్తుంది మన బాడీలోకి అంటే ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం, అది గ్యారంటీయే. కానీ ఉన్నన్ని రోజులైనా మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇంకొకరికి రోల్ మోడల్గా ఉండాలి. అందుకని నేను నిజంగానే అలాగే ఉండగలిగాను.
అట్లాగే ఇప్పుడు సైమన్ కొలకపూడి సైమన్ మెమోరియల్ పెట్టి సార్ ఇన్ని సంవత్సరాలుగా సెమీ క్రిస్మస్ ఇన్ని రోజులు చేయగలుగుతున్నారంటే అది పెద్దలు ఎవరైతే వ్యవస్థాపకులుగా ఉన్నారో వాళ్ళ యొక్క సంకల్ప బలం అనేది వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకుంటారో దానికి అద్భుతంగా ప్రభువు ఎక్కడున్నా కూడా దానికి ఆ పరిస్థితులు కల్పిస్తూ సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారనమాట. ఎంతోమందికి ఇక్కడ ఎన్నో మంచి వాక్యాలు సార్ రోజు చెప్పిస్తూ వాళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నారు అంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అనుసరిస్తూ వెళ్తున్నారంటే ఎంత గొప్ప విషయం. నేను అదే చెప్తాను, మనం ఆచరిస్తేనే పిల్లలు మనల్ని అనుసరిస్తారు. మనం ఊరికే డిక్టేట్ చేస్తే ఎవ్వరూ ఏమీ చేయరండి. మన హక్కులు మాత్రమే అడిగామనుకోండి ఏమీ చేయరు. అట్లాగే మా పిల్లలు కూడా మాకు సహకరిస్తూ చాలా చక్కగా నేను ఏ సర్వీస్ చేసినా ఏ సోషల్ సర్వీస్ చేసినా కూడా ముందు నువ్వు బయటికి రా అని చెప్తారనమాట. దాదాపు ఒక 40-50 రోజులుగా నా హెల్త్ 75% కొంచెం కోఆపరేట్ చేయగానే మొదలు పెట్టేశాను కాలేజెస్ అండ్ స్కూల్స్కి వెళ్ళటం సార్. మరి నాకు ఆ గంజాయి తాగుతూ పిల్లలు పాడైపోతా అంటే చాలా బాధ వేసేది. సాయి గారిని అలా పెట్టి కూడా నేను కాలేజెస్కి 1 గంటకి సార్ నేను వస్తాను, మీరేమి సాయి గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అవ్వకండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పి అడిగి మరీ వెళ్ళొచ్చేదాన్ని అప్పుడు కూడాను. అట్లాగే ఇప్పుడు కూడా ఇక లాభం లేదని పిల్లలకి మోటివేట్ చేయటం, ఫార్మసీ కాలేజెస్కి వాటికి వెళ్ళటం, స్కూల్స్లో వెళ్ళటం వీటన్నిటినీ చేసేస్తూ వస్తున్నాను అనమాట. అదే కార్యక్రమంలో ఈరోజు ఇంత బిజీగా వచ్చేసినా కూడా నేను వాటర్ కూడా తాగకుండా గబాలు స్నానం చేసి టైం అంటే టైం వచ్చేయాలి, అది పద్ధతి. సార్ ఫోన్ చేసి చెప్తే 8 o'clockకి వద్దామని వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ రూపస్ గారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా మన తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొందాం. అలాగే మన పిల్లలకి మనం ఆదర్శంగా ఉందాం. ఓకేనా? స్త్రీ చేయలేనిది ఏమీ లేదా, చేయగలదా? అందరూ సంపాదిస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, సంపాదించుకు వస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు అది ఫ్యామిలీ కోసం, మిగతా మంచి పనుల కోసం, మన చర్చి కోసం కూడా ఈ దీంట్లో జరిగే ప్రోగ్రామ్స్లో కూడా మంచిగా పాల్గొనండి. ఓకేనా? హెల్పింగ్ నేచర్ పెంచుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మరి హైదరాబాద్ నుంచి వచ్చి మరి వెంటనే ఇక్కడికి రావడం, శ్రమ అనుకోకుండా మీ ఓపికని కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఇక్కడికి హాజరైన వారిని. ఎందుకంటే మంచి విషయాలకి టైం స్పెండ్ చేయటం, ఆ విషయాలు నేర్చుకున్నందుకు మీరు చెప్పిన మంచి మాటల నిమిత్తం కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాంతాల్లో చిల్లపల్లి వారి క్లాత్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. మంగళగిరి నివాసిగా ఉండి వారి మంచి మిత్రులు, నాకు వాళ్ళ నాన్నగారి హయాం నుంచి కూడా మంచి మిత్రులుగా ఉన్నారు. ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ ప్రతి సంవత్సరం మన మధ్యకి రావటం, క్రిస్మస్ విషెస్ చెప్పేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. వారికి ఈ మధ్యనే ఈ మెడికల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా వారికి ప్రభుత్వం వారిని నియమించింది. మంగళగిరి ఆల్ఫా హోటల్ ఆ వైపు వారి ఆఫీసు ఉంది. ఈ వైద్యానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ అది, వాటిని స్టడీ చేస్తున్నారు. ఆ కార్పొరేషన్ విషయాల్లో సేవలో ఉన్నారు. సమాజానికి మెడికల్ పరంగా ఏం చేయాలి ఏంటి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజకీయంగా జనసేన పార్టీలో ఉన్నప్పటికీ అందరితో కూడా స్నేహశీలిగా ఉంటారు. మరి ముఖ్యంగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ లాగా మరి శ్రీనివాస్ గారు కానివ్వండి, వాడి బ్రదర్ కానివ్వండి, మంచి అనుబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వారిని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ పవిత్ర దినం క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా కుటుంబానికి, మా అందరికి కూడా ఒక ఉన్నతమైన భావాలతో జర్నలిజంలో సొసైటీకి తన వంతు మంచి చేద్దాం, తన వంతు కృషి చేద్దామని చెప్పి ఆయన ఎప్పటి నుంచో పాటుపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ రూపస్ గారు. దేనికంటే
మా ఫాదర్ దగ్గర నుంచి మా అందరితో కూడా ఒక కుటుంబంలో ఒక స్నేహభావంతో మేము ఉంటాం. రాజకీయాలు ఇవన్నీ జనరల్గా కామన్. కానీ ఈ రోజున ఇప్పుడే నాతో పాటు గెస్ట్గా వచ్చినటువంటి శ్రీ వల్లభనేని వాణి గారు కానీ, అలాగే శ్రీమతి రూతు గారు కానీ వారంతా మహిళలు సొసైటీలో వారి ప్రాముఖ్యత ఏంది, వారి యొక్క ప్రాధాన్యత, వారు చేసే ఒక తల్లిదండ్రులు కానీ బిడ్డల్ని భర్తల్ని వీళ్ళందరినీ కూడా సంరక్షించుకుంటూ తన తాను అంటే జనరల్గా అంటే ఎప్పుడు నేను వింటూ ఉంటా మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంటే యేసు క్రీస్తు గురించి ఆయన బోధనలో ఆయన ఎప్పుడో చెప్తూ ఉంటారు, తనను తాను తగ్గించేవాడు హెచ్చించబడును అని చెప్పి. అలాగా అంటే కులాలు మతాలు ఇవన్నీ వేరైనా ఆ యొక్క ప్రభావం ఆ యొక్క వాడికి నిజంగా మహిళలు దానికి నిజంగా సరిపోతారు సొసైటీలో. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వారు తన బిడ్డల్ని ఎలా సాగుతారో అలాగే అంటే ఎంత బాధ్యతగా ఒక మంచి బుద్ధి జ్ఞానంతో వాళ్ళని పెంచుతారో అలాగే అదే భావాలతో సొసైటీ కూడా అంటే ఈరోజు వారు రుద్రాయణ గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అలాగే వల్లభనేని వాణి గారు ఒక సమాజ సంస్కర్తగా చాలా రోజుల నుంచి మహిళలకి సొసైటీలో ప్రాముఖ్యత రావాలి, మహిళల సంరక్షణ, మహిళలకి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో పాటుపడుతున్న వ్యక్తి వాణి గారు. కానీ వీరంతా కూడా చూస్తూ ఉంటే అంటే యేసుక్రీస్తు చెప్పినట్టు ప్రేమ పంచండి, ప్రేమని పొందండి అన్నట్లుగా వీరంతా రోజున పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు చెప్తూ, గత సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రూపస్ గారి వారి ఫ్యామిలీ అలాగే ఇక్కడ ప్రభు గారి యొక్క ఆశీస్సులతో మేము కూడా ప్రభుత్వంలోకి వచ్చాం. మన సొసైటీకి మంచి చేయడానికి కూడా ఆ ప్రభు యొక్క దీవెనలతో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తామని చెప్పి, మరీ ముఖ్యంగా యువతకి పెడదావ పట్టకుండా ఏదైతే మహిళలు పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటారో అలాగే ఒక పెద్దన్న పాత్ర వహించి సొసైటీలో మా ప్రభుత్వం కూడా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దని మా అంతా మేము ప్రయత్నించడానికి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా, గురిలేని తరుణాన వేరువగా, నాదరిని నిలిచేవనా ప్రభు, నాదరిని నిలిచేవ నా ప్రభు.
ప్రియా